హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పల్లి పట్టి చేసుకుందాం. ముందుగా నేను పల్లీలు వేయించుకున్నాను. ఇలా పల్లీలన్నీ వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని నేనైతే పావు కిలో పల్లీలు, పావు కిలో బెల్లం తీసుకున్నాను. బెల్లం ఇలా తురుముకొని వాటర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు బెల్లాన్ని బాగా మరగనిద్దాం. అంతకు ముందుగానే ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం అంత నెయ్యి అప్లై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఈ లోపు బెల్లం పాకం రెడీ అవుతుంటుంది. ఇలా పూసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఒక గిన్నె పెట్టుకొని బెల్లం పాకం వచ్చిందో లేదో ఇలా టెస్ట్ చేసుకోండి. వాటర్ పూసుకొని పాకం అయితే రాలేదు, ఇంకా కొద్దిసేపు బెల్లాన్ని మరగనిద్దాం. మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా బెల్లం అయితే వచ్చేసింది పాకము. ఇప్పుడు మనం దాంట్లో పల్లీలు పోసేసుకోవాలి. పల్లీలను పోసేసుకొని కలపెట్టుకోవాలి. ఒక 1 మినిట్ దాకా ఇట్లా గ్యాస్ బంద్ చేయకుండా. పల్లీలన్నీ బెల్లం పాకంలో మొత్తం మునిగినాక గ్యాస్ బంద్ చేసుకొని మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తము. అంతే ఫ్రెండ్స్, మన పల్లి పట్టి రెడీ అయినట్టే. ఆరనిచ్చినాక తీసేస్తే చాలా టేస్టీ పల్లి పట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా.